పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం అండి. నేను డాక్టర్ మోహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. ఆగస్టు దగ్గరికి వస్తోంది. ఈ జూలై ఆగస్ట్ నెలలు వర్షాకాలం. సో వర్షాకాలంతో వచ్చేటటువంటి మనకి కామన్గా ఒక రకంగా కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైనటువంటి జబ్బు ఏంటంటే డెంగ్యూ. సో ఈ డెంగ్యూ జ్వరం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, హైదరాబాదులో ఉస్మానియా అలాగే గాంధీ జనరల్ హాస్పిటల్లో రోజుకి 1200 దగ్గర నుంచి 1500 కొత్త ఫీవర్ కేసులు ప్రతిరోజు నమోదవుతున్నాయి అని వార్తల్లో వస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం డెంగ్యూ వల్ల కూడా కావచ్చు. సో ఎందుకు ప్రతి సంవత్సరం మనకు జరిగేదే, కానీ ప్రతి సంవత్సరం దీని గురించి మనం తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా మనం కాపాడుకోదగ్గ ప్రాబ్లం. సరే, ఈ డెంగ్యూ అంటే ఏమిటి అని, దాని యొక్క రోగ లక్షణాలు ఏమిటి అనేది ముందు తెలుసుకుందాం. సో ఈ డెంగ్యూ అనేది జ్వరం. సో అది మనకు తెలుస్తూనే ఉంది, అది ఒక వైరస్ జ్వరం. సో మామూలుగా మీకు సర్ది జలుబు వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో అలాగే మొదలవుతుంది ఇది జ్వరము. జ్వరంతో పాటుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కొద్దిగా మేబీ కొంచెం జలుబులాగా ఉండొచ్చు, కానీ ఎక్కువ భాగం జ్వరము, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. సో ఇది అన్ని జ్వరాలకి ఉండేదే. కానీ డెంగ్యూ జ్వరానికి ఉన్నటువంటి ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. ఆ తలనొప్పి కూడా కంటి వెనక భాగంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఎక్కువ ఈ తలనొప్పి ఉన్నప్పటికీ కళ్ళ దగ్గర కంటి వెనకాల తీవ్రమైన తలనొప్పి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పూర్వకాలంలో దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అనేవాళ్ళు. అంటే అంత తీవ్రమైన నొప్పులు, ఎముకలు విరిచేస్తున్నంత నొప్పులు వస్తాయి అని అనేవాళ్ళు. ఇది పురాతనమైనది, ఎంతో కాలం నుంచి వస్తున్నటువంటి జబ్బే. సో ఇప్పుడు ఈ ఫీవర్ రోగ లక్షణాల గురించి మాట్లాడుతూ ముందు జ్వరం గురించి చెప్పాను. ఈ జ్వరం ఎంతకాలం ఉంటుందంటే, ముందు అసలు అది దోమల నుంచి వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఒక స్పెసిఫిక్ దోమ ఉన్నది. ఆ దోమ పేరు ఈడిస్ అనేటటువంటి ఈడిస్ ఈజిప్షియాయి అనేటటువంటి ఒక దోమ. ఆ దోమను చూస్తే ఎవరైనా ఈజీగా గుర్తుపట్టగలరు. ఎందుకో తెలుసా? ఆ దోమ ఒక స్పెషల్ దోమ. ఆ దోమను చూసినట్లయితే దాని రెక్కల మీద, పొట్ట మీద తెల్ల చుక్కలు ఉంటాయి. ఇది మీరు చూస్తూ ఉండండి. దోమ కుడుతున్నప్పుడు దోమలు ఎట్లాంటివో చూడండి. దోమలు 2-3 రకాలు ఉన్నాయి, ఆ పేర్లో పోవక్కల్లా. బట్ బేసికల్లీ కొన్ని దోమలు పగలు కొడతాయి, కొన్ని దోమలు రాత్రులు కొడతాయి. ఈ దోమ నేను చెప్పినట్టుగా దాని పొట్ట మీద, రెక్కల మీద తెల్ల చుక్కలు ఉండే దోమ, దాని పేరు ఈడిస్. అది పగలు పూట కుట్టే దోమ. స్కూళ్ళలో ఎక్కువసేపు ఎవరైతే ప్రజలు ఉంటారో అక్కడ, చిన్నపిల్లలు ఉంటారు అక్కడ, స్కూళ్ళు, ఆఫీసులు, ఇట్లాంటివన్నీ చోట్ల ఎక్కువసేపు కూర్చుంటారు చూసారా, వాళ్ళకి టేబుల్ కింద ఇవి కుడుతూ ఉంటాయి. సో ఇది మందు దోమ ద్వారా వస్తుంది. ఆ దోమ పగలు కుడుతుంది. ఆ దోమ తర్వాత వచ్చినటువంటి రోగ లక్షణాలు మొదటి జ్వరం గురించి చెప్పారు. ఈ జ్వరము ఒక రోజు నుంచి ఒక వారం రోజుల దాకా ఉండొచ్చు. అంటే ఒక రోజు కాదులేండి, దోమ కుట్టిన తర్వాత మెల్లగా మొదలవుతుంది. ఒక రోజు మొదలైన మీకు తెలియకపోవచ్చు. రెండో రోజు, మూడో రోజుగా గట్టిగా జ్వరం ఉంది మనకి అని తెలుస్తుంది. సో 2-3 రోజుల నుంచి 5 లేదా 7 రోజుల దాకా, మొదటి వారం రోజులు కొద్దిపాటి వ్యత్యాసాలతో, కొంతమంది 2 రోజులు, వాళ్ళ శారీరక రోగ నిరోధక శక్తి బట్టి మొత్తం డ్యూరేషన్ అయితే ఒక వారం రోజుల దాకా ఉండవచ్చు. సో ఈ జ్వరం ఉన్నప్పుడు చెప్పినట్టుగా తలనొప్పి ఉంటుంది, కళ్ళ వెనకాల నొప్పులు ఉన్నట్టుగా ఉంటాయి, కండలు, ఎముకలు నొప్పులు ఉంటాయి, జాయింట్స్ కాదు. సో మజిల్స్, ఎముకలు తీవ్రమైన నొప్పిగా ఉన్నట్టు ఉంటాయి. తీవ్రమైన నొప్పి ఉంటుంది, అందుకే దాన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అన్నారు. జాయింట్ల నొప్పులు వైరల్ ఫీవర్స్ వచ్చే వేరే ఉన్నారు, దాన్ని చికెన్ గునియా అంటాం. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు ఎక్కువగా డెంగ్యూ వస్తుంది. చికెన్ గునియా ఇదే సీజన్ అనుకోండి, బట్ ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్స్ లాస్ట్ ఒక 3-4 సంవత్సరాల నుంచి డెంగ్యూ ఎక్కువగా వస్తుంది. చికెన్ గునియా కాస్త తగ్గింది. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ మొదటి వారం రోజులు చెప్పినట్టుగా ఫీవర్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి, కాస్త కొద్దిపాటి జలుబు ఉన్నట్టుగా ఉండొచ్చు, సర్ది ఉన్నట్టుగా ఉండొచ్చు. ఇవి మెల్లగా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. జ్వరం తగ్గిపోయిన వెంటనే 2-3 రోజులు శరీరం అంతా కూడా కాళ్ళ నుంచి మొదలై కాళ్ళ నుంచి ఇలా పైకి చర్మం అంతా కూడా ఎర్ర చుక్కలు వస్తాయి. దాన్ని ర్యాష్ అంటారు. అంటే ఎర్ర చుక్కలతో నిండిపోతుంది. పొట్ట కింద నుంచి వస్తాను, ఫస్ట్ కాళ్ళ మీదకి వస్తుంది, తర్వాత పొట్ట మీదకి వస్తుంది, పొట్ట నుంచి చేతుల మీదకి వెళ్తుంది అనమాట. ముఖానికి తక్కువ. సో ఇక్కడి నుంచి కిందకి. సో ఇది ఎర్ర చుక్కలు, ఆ చుక్కలు కలిసిపోతుంటాయి. సో చుక్కలుగా వచ్చి ఆ చుక్కలు కలిసి పెద్ద పెద్ద ఎర్ర మచ్చల్లాగా తయారవుతుంది. ఇనీషియల్గా అది పెద్ద మచ్చలు కనిపిస్తాయి, కానీ తర్వాత తీవ్రమైనటువంటి దురద వస్తుంది.
సో ఆ మచ్చల మీద దురదలాగా వస్తుంది. తర్వాత మెల్లగా చర్మం ఎక్కడైతే ఉందో అది కూడా ఊడిపోయే అవకాశం ఉంది. సరే, ఈ జ్వరం తగ్గిపోయిన తర్వాత జరిగే పరిణామాలు 2 నేను చెప్పినటువంటి ర్యాష్ ఒకటొస్తుంది. కరెక్ట్‌గా అదే టైంలో రక్తంలో ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతాయి. సో హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు పరీక్ష చేస్తారు. కానీ మనకు తెలిసేది ర్యాష్. ఎప్పుడైతే ర్యాష్ వచ్చిందో ఒక్కసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం అనేది ఉత్తమం. ఎందుకు? రక్త పరీక్ష చేసుకోవడం ముఖ్యం కాబట్టి, ఆ రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్ కణాలు ఏవైతే రక్తం గడ్డ కట్టకుండా మనల్ని కాపాడుతాయో, దెబ్బ తగిలినప్పుడు రక్తస్రావం అవుతుంది చూసారా? రక్తం కారిపోకుండా రక్తం గడ్డగట్టి దాన్ని రిపేర్ వర్క్ చేసేటటువంటి ఫంక్షన్ ప్లేట్లెట్స్ అనేటటువంటి కణాలకు ఉంటుంది. ఈ కణాలు తగ్గిపోతాయి. సో ఈ 2 ఒకేసారి జరుగుతాయి. ఇది 2, 3 రోజులు ఉంటుంది. ఈ టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది మంచిది. సో జ్వరం వచ్చింది, జ్వరం యాక్చువల్‌గా తగ్గిపోయిన తర్వాత, కానీ జ్వరం ఉంది మీకు తెలిసి తెలియకుండా సడన్‌గా ఒళ్ళంతా ర్యాష్ వచ్చింది, ఎర్ర చుక్కలు వచ్చాయంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇది ఎందుకంటే ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 2, 3 రోజులు క్రిటికల్ ఫేజ్. ఇది మనం బయటకు వచ్చేసామా అయిపోతుంది. ఆ తర్వాత రికవర్ అవ్వడానికి మెల్లగా ఒక 5 నుండి వారం రోజులు పట్టొచ్చు. సో మొత్తం మీద చెప్పాలంటే 10 నుండి 14 రోజులు వరకు ఉండేటటువంటి మొత్తం జ్వరం యొక్క ఈ ఫేజ్ అన్నమాట. సో ఈ క్రిటికల్ ఫేజ్ అయిపోయిన తర్వాత జ్వరం తగ్గిపోతుంది, మెల్లగా ర్యాష్ అనేది తగ్గడం మొదలెడుతుంది. ట్రీట్మెంట్ అయినా ట్రీట్మెంట్ కాకపోయినా తర్వాత రికవరీ 5-6 రోజులు పడుతుంది. చాలా శాతం 90% మందిలో డెంగ్యూ ఫీవర్ నేను చెప్పినట్టుగా వచ్చిపోతుంది. దానికి మనం సీరియస్ ప్రాబ్లమ్స్ రావు. కానీ క్రిటికల్ ఫేజ్లో రక్త కణాలు ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది. చాలా వరకు ఇది వైరస్ జ్వరం కాబట్టి సెల్ఫ్ లిమిటింగ్, అంటే వచ్చి తగ్గిపోతుంది, హాని చేయదు. కొంతమందిలో ఎవరికైతే షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, షుగర్ బీపీ వల్ల అవయవాలు దెబ్బతిని ఉండొచ్చు, గుండె, కిడ్నీ ఇట్లాంటివి, వాళ్ళకి ఇది తీవ్రమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి వీక్గా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, సో వీళ్ళలో కూడా ఈ మామూలుగా వచ్చిపోయే డెంగ్యూ ఫీవర్ తీవ్ర పరిణామాలని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. దాని పేరు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. సో ఇది డెంగ్యూ ఫీవర్ యొక్క రోగ లక్షణాలు. నేను చెప్పా మొదటగా ఇది వచ్చేది దోమ వల్ల. దోమకాటు నుంచి మనం కాపాడుకోగలిగితే ఇంత కష్టాలు మనకు ఉండవు. సో ఇంట్లో ఒకళ్ళకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ఆ ఇంట్లో ముఖ్యంగా గదిలో ఈ డెంగ్యూ దోమ ఉన్నది లెక్క. సో మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ఈ దోమల మీద పడాలి. సో దోమలు ఇంట్లో లేకుండా చూసుకోవడం పెద్ద కష్టం కాదుగా. సో దోమలు లేకుండా చూసుకోవడం ఇంత తీవ్ర పరిణామాల నుంచి మనం కాపాడుకోగలం. ఇప్పుడు మనలో చాలామందికి షూ వేసుకోవడం అలవాటు ఉండదు, సాక్స్ వేసుకోవడం అలవాటు ఉండదు, మామూలుగా చెప్పులు వేసుకుంటారు. సో పాదాలు అందరికీ కూడా ఎక్స్పోజ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే స్కూళ్ళలో, ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చుంటారు చూసారా, టేబుల్ కింద చీకట్లో ఈ దోమలు పగటిపూట ఆ పాదాలను కుడుతూ ఉంటాయి. అక్కడి నుంచి వస్తుంది అది. సో మీకు పాదాల మీద దోమ కుడుతోంది అంటే వెంటనే మీరు దోమల నుంచి మనం కాపాడుకునే మెజర్స్ తీసుకోవాలి. ఆఫీస్లో ఉన్నారు, స్కూళ్ళలో ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి? ఒడోమస్ క్రీమ్ దొరుకుతుంది ఈ రోజుల్లో, ఎక్కడైనా దొరుకుతుంది. ఒడోమస్ క్రీమ్ పాదాలకు రాసుకోండి, లేదా సాక్స్ వేసుకోండి, కొంచెం థిక్గా ఉన్నటువంటి సాక్స్ వేసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇంట్లో ఏం చేయాలి? ఇంట్లో దోమలు ఉన్నట్లయితే దోమలు లేకుండా ఉండడానికి మస్కిటో రిపెల్లెంట్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఎలక్ట్రిక్ మస్కిటో రిపెల్లెంట్స్ ఉన్నాయి, ఎక్కువ వాసన వేయనట్టు ఉన్నాయి, ఆ వాసన పడకపోతే మంచి వాసన వేసే సుగంధమైనటువంటి మస్కిటో రిపెల్లెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి పొగ రావు, కొంతమందికి పొగ పడదు. సో పొగ పడే వాళ్ళకి ఎప్పటి నుంచో టార్టాయిస్ అనేది ఒకటి ఉంది, అలాగే రకరకాల పొగ ద్వారా దోమలు చంపే ఉన్నాయి. సో ఇవి అన్నిటికంటే సింపుల్, ఈజీ ఏంటంటే కిటికీలు వేసి ఉంచటము. సో దోమలు ఇంట్లోకి రావాలంటే కిటికీల్లోంచి వస్తాయి కదా. సో ఆ కిటికీలకి ఒక్కొక్కసారి కిటికీలు తీసి పెట్టినప్పుడు ఆ తీసి పెట్టిన కిటికీ ఎదురుగుండా మెష్ ఉంటుంది, దోమల రాకుండా ఆగే మెష్, అది పెట్టించుకున్నారనుకోండి దోమలు ఇంట్లోకి రావు. సో మిమ్మల్ని మీరు దోమల నుంచి కాపాడుకోవడం ఈ వర్షాకాలం పోయేంత వరకు కూడా ఎంతో ముఖ్యం. ఎందువల్ల నేను చెప్పినట్టుగా సింపుల్ మెజర్స్ తీసుకోవడం ద్వారా మనం తీవ్ర పరిణామాల నుంచి కాపాడుకోగలం. ఎస్పెషల్లీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నవారు, కాస్త రకరకాల జబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దోమల నుంచి మనం కాపాడుకోవటం. దాని మెజర్ నేను చెప్పా, ఓడోమాస్ క్రీమ్ రాసుకోవడం, లేదా ఇంట్లో ఎలక్ట్రిక్తో ఉన్నటువంటి మస్కిటో రిపెల్లెంట్స్ పెట్టుకోవడం, లేదా పొగ ద్వారా వచ్చే టార్టాయిస్లు ఇట్లాంటివి పెట్టుకోవడం,
తలుపులు అలాగనే విండోస్ ఇవన్నీ కూడా మస్కిటో మెష్ తోటి మీరు కవర్ చేసుకోవడం. ఇలా చేసినట్లయితే తీవ్రమైనటువంటి డెంగ్యూ ఫీవర్ నుంచి మిమ్మల్ని కాపాడుకోగలరు. కానీ మళ్ళీ చెప్తున్నా, జ్వరం వచ్చింది, జ్వరంతో పాటు జ్వరం తగ్గుముఖం పట్టిన వెంటనే ర్యాష్ వచ్చింది, ఒక్కసారి డాక్టర్ దగ్గరికి పోయి రక్త పరీక్ష చేసుకోండి. రక్తంలో ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయని కూడా తెలుసుకోండి. మిగతా సంగతి డాక్టర్ చూసుకుంటాడు. మీరు ఈ మాత్రం చేయగలిగితే డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరండి. నమస్కారం.